మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 2024 సంవత్సరం అయిపోయింది. ఈ చివరి నెల డిసెంబర్ మాసానికి సంబంధించి, అలాగే జనవరి మాసం 29 డిసెంబర్ 29 నుంచి న్యూ ఇయర్ 2025 కొత్త సంవత్సరంలో 4వ తేదీ వరకు కూడా ఈ వారం రోజులకి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే శుక్రుడి యొక్క స్థాన మార్పు మనం మెయిన్గా ఇక్కడ చెప్పుకోదగింది. శుక్రుడు మిత్రక్షేత్రం కుంభరాశిలో, పైగా మిత్రుడితో కలిసి ఇటుకడుతున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు వృషభంలో గురుడు, అలాగే కర్కాటకంలో నీచరాశిలో కుజుడు వక్రించి, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్ర శని కలయిక, మీనంలో రాహు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, అలాగే చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే కనుక వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారం రోజులకి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. మేష రాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, లాభంలో శని, లాభంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో మేషరాశి వారికి తప్పకుండా వాళ్ళు చేసే పనుల్లో ముందడుగులు పడే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. ఈ వారం చంద్రుని యొక్క సంచారం చూస్తే 8, 9, 10, 11 స్థానాల నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి వారం ప్రారంభం కంటే వారాంతం 4 రోజులు కూడా, వారంలో చివరి 4 రోజులు మేషరాశి వారికి కొంత అనుకూలమైన పరిణామాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం చంద్రుడు అష్టమ స్థానం నుంచి మొదలవుతున్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గృహపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు. ఈ రాశికి కుజుని యొక్క సంచారం అక్కడ నీచ రాశిలో కర్కాటక రాశిలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాహనాలు నడిపే విషయంలో కానీ, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, కొన్ని విషయాల్లో ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు మరి అర్ధాష్టమ కుజదోషం అనేది ఒకటి ఉంది కాబట్టి చాలా వరకు కూడా గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళకి ఎమోషనల్ అగ్రెసివ్నెస్, కొంత డిస్టర్బెన్స్ లాంటిది అనిపించినా కూడా ఇది ఓకే, కొంతకాలం ఇది ట్రాన్సిట్లో ఉంటుంది కాబట్టి మరి మనం దీన్ని క్యాజువల్గా తీసుకుందాం అనుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళటం చాలా మంచిది. సోమ మంగళవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సంతానం మూలంగా కావచ్చు, మీ ఆలోచనల తీరు వల్ల కావచ్చు, కుటుంబంలో వచ్చే కొన్ని ఖర్చుల వల్ల కావచ్చు, ఇక్కడ కొంతవరకు ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా సోమ మంగళవారాల్లో 2 రోజులు కూడా ఈ వారం కనిపిస్తుంది. అది ఎడ్యుకేషన్ నిమిత్తమైనా, సంతాన పరంగా అయినా, సో మీ ఆలోచనలకి సంబంధించిన విషయాలకైనా, లేకపోతే ఇయర్లీ పేమెంట్స్, ఇయర్లీ కమిట్మెంట్, మీరు పెట్టుకున్న ఈ సంవత్సరానికి సంబంధించిన కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలకైనా సోమ మంగళవారాల్లో కొంచెం ఖర్చులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో ఈ రాశి వారికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి దశమాధిపతి వాళ్ళ లాభస్థానంలో చక్కగా గోచారంలో ఉన్నారు. ఉద్యోగపరమైన విషయాల్లో గృహ పరిస్థితులకు సంబంధించిన కొన్ని విషయాలు వీళ్ళకి డిస్టర్బెన్స్ కలిగిస్తున్న మాట వాస్తవమైనప్పటికీ, సో ఇట్లు ఈ గృహపరంగా ఎదుర్కొంటున్న అనేకమైన చిన్నపాటి డిస్టర్బెన్సెస్ని తట్టుకుంటూనే
వీళ్ళు ఉద్యోగానికి కూడా మెయిన్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు మేషరాశి వారికి శని లాభస్థాన సంచారం వల్ల కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో లాభంలోని చంద్రుని యొక్క సంచారం, శుక్రుడు కూడా అక్కడ ఉన్నారు, శని కూడా అక్కడే ఉన్నారు. ఈ వారం నుంచి శుక్రుని యొక్క సంచారం వీళ్ళకి లాభంలో మొదలవుతుంది. వ్యాపారపరమైన విషయాలకి సంబంధించి వీళ్ళకి కొంత ప్రాఫిట్స్ కావచ్చు, కొన్ని గెయిన్స్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారంలో కొంత లాభసాటిగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే శుక్రశనుల యొక్క కలయిక కొంత పవర్ఫుల్ మనీ కాంబినేషన్గా ఈ యొక్క లాభస్థానంలో వీరికి చెప్పచ్చు. ఆర్థిక పరంగా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న శుక్రశనుల యొక్క యుతి ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వెన్నుదన్నుగా ఉంటుంది. ఇది పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కాబట్టి. అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించి కొంతమంది ఫ్రెండ్స్ని కావచ్చు, మీ ఫ్యామిలీకి కొంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ఆస్కారాలు, పరిచయం చేసే ఆస్కారాలు, వాళ్ళని కలిసే ఆస్కారాలు కూడా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశికి మనం ముఖ్యంగా తీసుకుంటే అర్ధాష్టమ కుజుడు, భాగ్య రవి ఈ రెండు దోషాలుగా ఉన్నాయి. రాశ్యాధిపతి ఏదైతే ఈ రాశికి నీచులో ఉన్నారో ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఎంత కుజనవగ్రశాంతి మంత్రం చేస్తే మీ ఆలోచనలకి, మీ రాశికి, మీ యొక్క కాన్ఫిడెన్స్కి మీరు అంత ఛార్జింగ్ పెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ మంత్ర జపం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా మీ డొమెస్టికల్గా ఎదురవుతున్న అనేక సమస్యల్ని వాటిని అధిగమించేటట్టు చేస్తుంది. అలాగే రవికి కూడా జపాకుస్మ సంకాసం చదువుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం వల్ల చాలా మంచి మేలైన ఫలితాలు వీళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. అలాగే 2025 న్యూ ఇయర్ ఎలా ఉంటుందని అందరూ అనుకుంటుంటారు. సో కాబట్టి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందా అని న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద ఉగాది రోజు అన్నీ చెప్పుకుంటానండి. న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద ఆల్రెడీ ఆ వీడియో కూడా చేయడం జరిగింది. సో అది కూడా చూడొచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు తృతీయంలో కుజుడు, లాభంలో రాహు. అత్యంత ధైర్యాన్ని, పరాక్రమాన్ని, సాహసాన్ని ఇస్తూ కుజుడు. అలాగే చాలా కాలంగా రాహు వీళ్ళకి లాభస్థానంలో ఏదో ఒక ఆప్టిమిజం, ఏదో ఒక విషయంలో తప్పకుండా మేలు జరుగుతుంది, వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలనే విషయాల్లో చాలా విధాలుగా షార్ట్ కట్స్ మీకు ఇస్తూ రాహు కూడా చక్కగా మిమ్మల్ని చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వారం చూస్తే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అక్కడ కొంతవరకు మెయిన్ ఏంటంటే శత్రుక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కాబట్టి వ్యాపార నిమిత్తం వీళ్ళు పెట్టే ధనం విషయంలో కావచ్చు, వ్యాపార నిమిత్తం వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, వీళ్ళకి కొంతవరకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత వ్యాపార నిమిత్తం పెట్టే ధనపరమైన విషయాలలో చాలా లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సేమ్ టైం అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి నచ్చిన సంబంధం చేసుకునే విషయంలో కానీ, ఏదైతే మీకు ఇలాగా తెలిసిన సంబంధం, మీకు నచ్చిన సంబంధాన్ని చూద్దాం అనుకునే విషయంలో కానీ, ఎవరినైనా వాళ్ళని పరిచయం చేద్దాం అనుకునే విషయంలో కానీ, సో ఇక్కడ చాలా అన్కంఫర్ట్గా ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో దీనివల్ల ఇది ప్రజెంట్ మ్యారిటల్ లైఫ్కైనా, బిజినెస్ లైఫ్కైనా, కాంట్రాక్ట్స్కైనా ప్రజెంట్ నడుస్తున్న ఈ యొక్క టైం జనరల్గా అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. బట్ మీ దగ్గర చేయటానికి, ఏదైనా పనిని కంప్లీట్ చేయడానికి తగిన ధైర్యం, దమ్ము, సాహసం మీ చేతుల్లో ఉన్నాయి. కానీ అక్కడ సప్తమ స్థానం అనుకూలంగా లేని కారణంగా బిజినెస్, కాంట్రాక్ట్స్, క్లోజ్ రిలేషన్స్ అండ్ మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్ వీటి విషయాల్లో మాత్రం అంత పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అలాగే సోమ, మంగళవారాల్లో ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు తప్పకుండా కొంత కేర్ అనేది తీసుకోవడం అవసరంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అది తల్లిగారి ఆరోగ్యం గురించి కావచ్చు, గృహ పరిసర ప్రాంతాల్లో మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు సరిగ్గా అనుకూలించకపోవడం కావచ్చు,
ఇంటికి సంబంధించే ఏవో చెడిపోవటం కావచ్చు, ఏవో సడన్గా ఏంట్రా ఎలా చెడిపోయింది అనుకోవటం కావచ్చు, వాహనాల రిపేర్కి సంబంధించి కావచ్చు, వాహనాలకి సంబంధించిన విషయాల్లో సడన్ రిపేర్స్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తున్నాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంత దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. లేదా కొన్ని స్పిరిచువల్ అంటే కార్యక్రమాలు మీరు చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. వారాంతానికి శుక్ర శనివారంలో చూస్తే కనుక ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో అంత స్ట్రెస్ ఉండదు, కానీ అలా అని పెద్ద లాభసాటిగా ఉంది అన్నట్టు కూడా ఏది ఉండదు. బ్యాలెన్స్డ్గా ఎప్పటిలాగే మధ్యస్థంగా ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే అష్టమ రవి దోషం ఒకటి ఉంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవటం, అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కేర్ తీసుకోవటం, గృహ పరిస్థితులకు సంబంధించిందాక మనం చెప్పుకున్నట్టు ఏమన్నా రిపేర్స్ లాంటివి ఏమన్నా వచ్చినా అలాంటివి ఇబ్బందులు ఏమైనా వచ్చే ఆస్కారం ఉన్నాయి కాబట్టి వాటికి కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి కేర్గా వాటి విషయాల్లో కూడా ఉంటాం. కాబట్టి జపాకుసుమ సంకాసం ఈ రవినవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిది. అలాగే ప్రియాంగు గులికాశ్యామం బుధ నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. రవి బుధుల నవగ్రహ శాంతి మంత్రాలు ఈ వారం చదువుకోవటం వల్ల వృషభ రాశి వారికి ఇంకా బాగుంటుంది. అలాగే 2025 సంవత్సరం న్యూ ఇయర్ అని ఎలా ఉంటుందా అని చాలామందికి ఉంటుంది కాబట్టి సో బ్రీఫ్గా మనం చేసాం అన్ని రాశులకి సంబంధించి వీడియోస్ 2025కి సంబంధించి ఎలా ఉండబోవచ్చు అనేది. ఆ వీడియోస్ కూడా చూడాలంటే చూడొచ్చు. మిథున రాశి వారికి సంబంధించి ఉందాం. మిథున రాశి వారికి షష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. అదేవిధంగా ఈ వారం వీరికి చూసినట్టయితే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, షష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్. మీ యొక్క నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఏదేని ఒక సమస్య, ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, శత్రువులకి సంబంధించిన కాంపిటీటర్స్ కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, వీటి మీద మీరు మోర్ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఇదే క్రమంలో ఇక్కడ ముఖ్యంగా అనవసరంగా కుటుంబ స్థానంలోనూ ధనపరమైన విషయాల్లోనూ మీకేమో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రావాల్సిన ధనం ఆగే ఆస్కారాలు కానీ, సో లేకపోతే ఒక మాట వల్ల అనవసరంగా వివాదం రేకెత్తడం కానీ, లేకపోతే థర్డ్ పర్సన్ ఆర్ మీకు సర్కిల్లో తెలిసిన వాళ్ళ వల్ల ఇక్కడ కుటుంబంలో వాళ్ళ వల్ల మీ కుటుంబంలో చిన్నపాటి ఇష్యూ కానీ ఇలాంటివి మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి రవి కూడా సప్తమ స్థానంలోకి వచ్చారు. కాబట్టి ప్రజెంట్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ప్రతి పని కూడా కొంచెం ఎక్కువ కష్టంతో చేసే ఆస్కారాలు ఉంటాయి. మ్యారిటల్ లైఫ్లో కూడా వీళ్ళు ప్రతి విషయం గురించి ఎక్కువ కష్టపడుతూ ఉండాల్సి రావటం వల్ల సో ఇక్కడ మెయిన్ మ్యారిటల్ లైఫ్లో కూడా ఇక్కడ భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యత వీళ్ళకున్న ప్రజెంట్ ఒత్తిళ్ళు అది కూడా కొరవడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తే మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపార సంబంధిత విషయాల్లో అయినా అక్కడ అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి తక్కువ ఉన్నాయని చెప్పాలి. బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది.
కాబట్టి మిథున రాశి వాళ్ళు సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాలకి సంబంధించిన విషయంలో టెన్సిడ్కి గురయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు బాధించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆరోగ్యపరమైన విషయాల గురించి కూడా బుధ గురువారాల్లో కొంత ఎక్కువ ఆలోచన ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం ఈ రాశికి ముఖ్యంగా శుక్రుడు చక్కగా మిథున రాశికి చాలా మంచి మిత్రగ్రహమైన శుక్రుడు ఈ రాశికి ఆయన భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. ఇది చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడ శనితో కలిసి మిత్రక్షేత్రంలో కలిసి ఉన్నారో తప్పకుండా కొన్ని ఆపర్చునిటీస్, ఏదైనా ఒక విషయంలో మీరు లక్ గురించి ఆలోచిస్తున్నా, ఏదైనా ఒక విషయంలో వ్యాపారానికి అంటే ఇక్కడ ముఖ్యంగా బిజినెస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్కి సంబంధించి కావచ్చు, ఎక్కువ శాతం ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీ హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ శుక్ర శనుల యొక్క యుతి తప్పకుండా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో ఏదో ఒక విషయంలో వాళ్ళు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ క్రమంలోనే కొన్ని శుభకార్యాలు మీరు అటెండ్ అవటం కానీ, కొన్ని శుభకార్యక్రమాలు మీరు చేయటం కానీ, పాల్గొనటం కానీ ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి మిథున రాశికి వారాంతంలో, శుక్ర శని వారాల్లో. కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ముఖ్యంగా ద్వితీయంలో కుజుడు, రాశిలో గురుడి యొక్క సంచారం వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. నా చెప్పుకున్నట్టు కుటుంబ స్థానంలోనూ ధనస్థానంలో ఉన్న కుజుడి వల్ల అనవసరంగా ఈ రెండు విషయాల్లోనూ వీళ్ళకి కొంత నెగిటివ్. వాక్ స్థానంలో ఉన్న కుజుడికి అదేదో ఆయన మంత్రాన్నే కుజనవగ్ర శాంతి మంత్రం చక్కగా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రాన్ని మీరు జపించడం వల్ల చాలా 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 మంచి ఇక్కడ మనకి చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అలాగే గురుడికి కూడా రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవటం, అక్కడ కొన్ని శనగలు ఉడికించినవి అక్కడ నైవేద్యంగా పెట్టి అందరికీ పంచడం భక్తులకి చేస్తే ఇంకా ఈ మిథున రాశి వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక 2025 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటని తెలుసుకుందాం చాలా మందికి ఉంటుంది. సో కాబట్టి ఆ న్యూ ఇయర్ రాశి ఫలాలు కూడా హెడ్లైన్స్ ఉగాదిలో అన్ని చెప్పుకుంటాం, ఎలా ఉండబోతుంది అనేది బ్రీఫ్గా అన్ని రాశులకి చేయడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో రవి, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. తృతీయంలో కేతువు చక్కగా మంచి పరాక్రమ స్థానంలో కేతువు మంచి విల్ పవర్ని ఇస్తున్నారు. షష్టమంలో రవి చాలా వరకు కూడా మీకున్న సమస్యల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అష్టమంలోకి ఈ వారం నుంచి ప్రవేశించిన శుక్రుడు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, కొంత ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అవటం కోసం. అలాగే వీళ్ళకి ఎప్పటి నుంచో మనం చూసినట్టయితే లాభంలో ఉన్న గురుడు మంచి బ్యాక్ బోన్గా, వెన్నుదన్నుగా కర్కాటక రాశి వారికి ఉంటూ ఉన్నారు. ఇక్కడ 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉన్నాయి. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంది. చక్కగా వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు యోగించడు, అక్కడ ఉన్న బుధుడు యోగించడు, పైగా రాశ్యాధిపతి కుజుడు కూడా నీచులు ఉన్నాడు. కాబట్టి వారం ప్రారంభంలో మీరు పెట్టుకునే టార్గెట్స్ విషయంలో సోమవారం ఏదైనా లీడర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఇగో ఈ వారం పొడి చేస్తా అని ఏదైనా మాట ఇస్తే మొదటి రోజు మనం తుస్సుమన్నాం అనుకోండి కష్టం. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, లవ్ లైఫ్ విషయంలో అయినా, అలాగే సేమ్ మనం చూపించే క్రియేటివిటీ, మనం ఇచ్చే మాట విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వారం ప్రారంభం కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, షష్టమంలో రవి యోగిస్తాడు, ఆ రాశి అధిపతి గురుడు లాభం ఉన్నాడు. కొద్దో గొప్ప కొంచెం మళ్ళీ క్రమక్రమంగా
సోమ మంగళవారాల్లో కొంచెం మళ్ళీ గ్రహబలం పుంజుకోవటం, శత్రు విజయాన్ని పొందటం, మీకున్న సమస్యల్ని అధిగమించటం, తప్పకుండా మీకు ఎదురైన సమస్య ద్వారానే మీరు లాభం పొందటం, మీ శత్రువుల వల్లే మీరు కొంత ప్రాఫిట్ పొందే ఆస్కారాలు ఉండటం, కాంపిటీషన్స్ కానీ, అలాగే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాల్లో కానీ, రావాల్సిన రుణాన్ని వసూలు చేసుకునే విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా సోమ మంగళవారం బాగుంది. బుధ గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వారికి ఆల్రెడీ అష్టమ శని నడుస్తుంది. సో మీకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనవసరంగా గొడవ అవుతుంది క్లోజ్ రిలేషన్స్లో, మన దగ్గర వాళ్ళతోనే, ఫ్రెండ్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, అండ్ ఇలా ఫ్యామిలీలో ఉండే కొంతమందితో. సో ఏంటో అలాగా కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్ వ్యాపారంలో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ వస్తున్నాయని ఒక రకమైన భావన బుధ గురువారంలో క్యారీ అని అవుతూ ఉంటుంది. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా సోగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. శుక్ర శనివారాల్లో మనం ఇందా చెప్పుకున్నట్టు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మరి శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తుంది కాబట్టి అష్టమ శని ఉన్న కొద్దో గొప్ప ఈసారి ఇంట్లో అత్తగారు మామగారి నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి కావచ్చు, ఇక్కడ కొంతవరకు ఫైనాన్షియల్గా కొంత సపోర్టు, కలత్ర సౌఖ్యంలో కొన్ని గొడవలు ఉన్నా శుక్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ అది కొంతవరకు న్యూట్రలైజ్ అవటం అష్టమ శని నడుస్తున్నప్పటికీ మనకు కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే మేజర్గా ఇక్కడ బుధుడి యొక్క సంచారం మాత్రం పంచమ స్థానంలో యోగించట్ల, కుజుడు కూడా నీచులో ఉన్నారు. కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, విఘ్నేశ్వర స్వామి ఆరాధన, వినాయకుడి ఆరాధన, ఈ రెండు కూడా చేసుకోవడం చాలా మంచిది. కుజనవగ్రహ శాంతి మంత్రం, వినాయకుడి ఏవైనా సరే స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం ఇంకా మంచిది. అలాగే 2025 న్యూ ఇయర్ అయినా మనకి ఎలా ఉంటుందా అని చెప్పి చాలా రాశుల వరకు ఉంది. సో అలాగే బ్రీఫ్గా ఉగాది రోజు అన్నీ చెప్పుకుంటాం. బ్రీఫ్గా 2025 ఎలా ఉండొచ్చు అనేది న్యూ ఇయర్ హెడ్లైన్స్గా చెప్పుకున్నాం అన్ని రాశులకి. సో మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం ఈ వారం. సింహరాశి వారికి చూస్తే చతుర్థంలో ఉన్న బుధుడు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఈ రాశి వారికి. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సింహరాశి వారికి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ముఖ్యంగా ఈ రాశికి చాలా వరకు కూడా కొన్ని ఖర్చులు అనేవి కానీ, కొన్ని జర్నీస్ అనేవి కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఎడ్యుకేషన్ రీత్యా ఖర్చులు కానీ, పేరెంట్స్కి హెల్త్ నిమిత్తం కావచ్చు, ప్రాపర్టీస్ నిమిత్తం కావచ్చు, ఇలాంటివి ఏవో కొన్ని వీళ్ళకి తప్పదు. ఇది కొంతకాలం కూడా ఇలాగే ఉండే ఆస్కారాలు ఉన్నాయి అన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. సోమ మంగళవారాల్లో పంచమంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రాశి వారికి సంబంధించి చంద్రుడు కూడా పంచమ స్థాన సంచారంలో ఉన్నారు. న్యాచురల్ ట్రాన్సిట్లో చంద్రుడు కానీ రవి కానీ పంచమ స్థానంలో అంతగా ఫలితం ఇవ్వడం, అలాగే ఆ రాశాధిపతి గురుడు కూడా దశమంలో వక్రించి ఉంటాం. ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది, చేసిన పనులు ఎవరు కూడా మెచ్చుకునే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఎంత క్రియేటివిటీ ఉపయోగించా, ఎంత కష్టపడ్డా, ఎంత టాలెంట్ ఉపయోగించా అని మీరు అనుకున్నా అది డెఫినెట్గా ఉద్యోగంలో తీవ్రమైన స్ట్రెస్ మిగులుతుంది. పైగా ఆ పనికి ఎవరి నుంచి కూడా అంత మన్ననలు పొందకపోవటం కానీ, ఈ టైంలో ఈ టార్గెట్లు ఏవైతే ఉంటాయో అది కొంచెం తక్కువ రీచ్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఉందో, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. సేమ్ టైం ఈ రాశికి మళ్ళీ సప్తమ స్థానంలోని శుక్ర, చంద్ర, శనుల యొక్క కలయిక కూడా ఉంది. సో ఏదైనా ఈ రాశి వారికి
కొన్నిసార్లు వ్యాపార రీత్యా కొన్ని స్ట్రగుల్స్, కొన్ని ఆటంకాలు వస్తూ ఉండటం, మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, కాంట్రాక్ట్ అండ్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీటన్నిటి విషయాల్లో అంత డెవలప్మెంటెడ్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఉండే ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ కాన్సన్ట్రేషన్ అనేది మోర్గా ఉండాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా వేణులో కుజుడి యొక్క సంచారం వీరికి ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే నిత్యం కొలవటం ఈ రాశికి చాలా మంచిది. సో ఈ సమయంలో క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో ఏంటి, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో ఏంటి, జాబ్లో మీరు పనిచేసే చోట మీ యొక్క సహచర కొలీగ్స్తో కావచ్చు, వర్కర్స్తో కావచ్చు, సో అంతగా ఏంటో అలా ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తప్పించి కొత్త సింహరాశి వాళ్ళకి ఈ పరిస్థితులు కొంత అనుకూలత కొంచెం తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఈ రాశి వారికి మనకు మేజర్గా చూస్తే ఒక్క గ్రహం, అది కూడా బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది. సో చిన్నపిల్లల, చదువుకునే వాళ్ళ, ఉద్యోగస్తుల, ఇంట్లో ఉండే మహిళల కాదు, అందరికీ కూడా 8 గ్రహాల ప్రతికూలత ఉంది. కాబట్టి ఏ పనుల్లో ఉన్నవాళ్ళు, ఏ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అన్ని విషయాల్లోనూ కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ, వ్యాపారంలో అయినా, ప్రొఫెషన్లో అయినా, చదువుకునే విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్లో అయినా కొంచెం అంటే గ్రహాల యొక్క సపోర్ట్ తక్కువ ఉంది. అంటే ఇక్కడ డెఫినెట్గా మీకు సపోర్ట్ చేసే వాళ్ళ ఇక్కడ ఎఫెక్ట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంకోళ్ళని నమ్ముకునే కంటే ఓన్గా మీ వరకు అయ్యే పనిని మీరు నమ్ముకుని ముందుకెళ్తే కనీసం అట్లీస్ట్ మీకు కొంత స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. శ్రీకృష్ణుని ఆరాధన ద్వారా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్, మ్యారిటల్ లైఫ్లో వచ్చి అనేకమైన ఒడిదుడుకుల్ని సింహరాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. అలాగే 2025 న్యూ ఇయర్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది కనీసం అని చెప్పి చాలామందికి ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకి. అంటే న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద అన్ని రాశులకి వీడియో చేయడం జరిగింది, మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి అక్కడ కనిపిస్తుంది. వీటిలో ముఖ్యంగా భాగ్యంలో ఉన్న గురుడు మాత్రం చాలా వరకు ఈ రాశి వాళ్ళకి అక్కడ ఆయన యొక్క భాగ్య 9th హౌస్ నుంచి రాశి మీద ఆయన యొక్క దృష్టి ఏదైతే ఉందో చాలా వరకు అనేక విషయాల్లో మీకు పోతున్న కాన్ఫిడెన్స్ని ఆయన మళ్ళీ రీట్యూన్ చేస్తా, మీలో ఒక ఆశావాదాన్ని, ఆప్టిమిజాన్ని తట్టి లేపుతా, ఆరోగ్యపరంగా కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా కానీ గురువు గారు మీ యొక్క లైఫ్లో ఎదగడానికి సంబంధించి, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో చాలా హెల్ప్ చేస్తున్నారు. కుజస్తంభన జరుగుతుంది ఆల్రెడీ లాభస్థానంలో. సో మిగతా రాశులకి మామూలుగా కాదు, వాయింపుడే. కానీ ఒక్క కన్యారాశి వాళ్ళకి మాత్రం ఈ కుజస్తంభన లాభస్థానంలో కొంతవరకు వీళ్ళకి డెఫినెట్గా మేలు చేస్తుంది. ఈ వారం వీరికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక చతుర్థ స్థానం నుంచి, తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే తృతీయాధిపతి కుజుడు కూడా లాభంలో ఉన్నాడు. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వారికి మంచి విల్ పవర్ ఇస్తా, చేయాల్సిన విషయాల్లో దానికి సంబంధించి మంచి ధైర్యాన్ని ఇస్తా, నీకెందుకు నేను చూసుకుంటాగా అన్నట్టు చక్కగా చంద్రుడు కూడా మంచి బలాన్ని ఇస్తుండగా ఆ యొక్క రాశ్యాధిపతి కుజుడు కూడా లాభస్థానంలో ఉంటాం. స్థిరమైన ఆలోచనతో, మంచి ఆరోగ్యంతో, ఎంతో కొంత లాభపడాలనే ఉద్దేశంతో ఇక్కడ పావులు గదిపే ఆస్కారాలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ దారిలో, ఈ క్రమంలో వీళ్ళకి చాలా చాలా ఆలోచనలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ ఆలోచనలు పర్ఫెక్షన్ కోసం ఇంకా చేసిన పనిని మళ్ళీ చేయించే ఆస్కారాలు, పని మొత్తం చేశాక మళ్ళీ
మళ్ళీ ఇంకోసారి చేస్తే బాగుద్దామో అని అనుకుంటారు, కానీ అది రెండోసారి చేసింది పెద్ద రాదు ఏంటో కానీ అని చెప్పి అనుకునేటట్టు ఉంటుంది. ఈ ఆలోచనల వల్ల కొంత మీకు వచ్చే రిజల్ట్ తగ్గుతుంది. అలాగే సోమ మంగళవారంలో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే అర్ధాష్టమ రవి దోషం ఈ రాశి వారికి కనిపిస్తుంది. అలాగే చంద్రుడు రవి ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో అంతగా యోగించే గ్రహాలు కాదు. చాలా వరకు కూడా వీళ్ళకి మానసికంగా వీళ్ళకి ఏదో ఒక నిరాశ అనేది కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా కావచ్చు, ఉద్యోగ పరిస్థితుల్లో వీళ్ళకి కొంత ఎక్కువ స్ట్రెస్ పెరిగి మీరు ఉద్యోగం మీద లెస్ కాన్సన్ట్రేషన్, ప్రొఫెషన్ మీద లెస్ కాన్సన్ట్రేషన్ చేసి ముందు మీ యొక్క ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతను తగ్గిస్తున్న విషయం కోసం ఎక్కువగా ఆలోచించాల్సి వచ్చే పరిస్థితులు సోమ మంగళవారంలో కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి ముఖ్యంగా మనం చూస్తే కనుక రాశ్యాధిపతి శని చూస్తే షష్టమ స్థానంలో ఆయన గోచారంలో ఉన్నారు. మేజర్గా శని శుక్రులు ఇద్దరూ కూడా షష్టమ స్థాన సంచారంలో గోచారంలో ఉన్నారు. ఈ రాశి వారికి సంబంధించి ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల తలకాయ నొప్పులు, అనవసరమైన డిబేట్స్, డిస్కషన్స్ రావటం వల్ల ఫీమేల్ పర్సనాలిటీస్తో కొన్ని కన్ఫ్లిక్ట్స్ అనేవి ఎదుర్కొనే ఆస్కారాలు మ్యారిటల్ లైఫ్లోను. ఇక్కడ కొన్నిసార్లు కళత్రకారకుడైన శుక్రుడే షష్టమంలో ఉండటం వల్ల భార్యతో కొంతవరకు కొన్ని ఆర్గ్యుమెంట్లు, అలాగే వెన్నెముక నొప్పి ఇలాంటివి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా బాధించే ఆస్కారాలు శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తున్నాయి. శత్రు విజయం పొందుతారు, కానీ ఫీమేల్ పర్సనాలిటీస్తో ముఖ్యంగా ఆర్గ్యుమెంట్లు మాత్రం తప్పవు ఈ వారాంతానికి. ఈ రాశికి కన్యా రాశికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా అర్ధాష్టమ రవి, షష్టమ శుక్రుడు రెండూ కూడా ఎక్కువ దోషాలుగా ఉన్నాయి. ఇక్కడ అర్ధాష్టమంలో రవి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను ఎందుకు తగ్గిస్తాడంటే ఇక్కడ స్త్రీతో అయ్యే వివాదం వల్ల భృగుషట్క దోషం ఏర్పడి షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల స్త్రీ వివాదాలకు ఎంత దూరంగా ఉంటే మీరంత ప్రశాంతంగా ఉంటారని అర్థం. ఇక్కడ మరి కన్యారాశి వాళ్ళకి మనం మేజర్గా చూస్తే చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించటం, తెల్లపూలతో ఆమెను అలంకరించుకొని తెల్లపూలతో పూజ చేసుకోవటం, జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, రవి ద్వాదశనామాలు చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఇవి చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందని అన్ని రాశులకు ఉంటుంది. అందుకనే మనం 2025 సంవత్సరానికి సంబంధించి హెడ్లైన్స్ ఉగాదిలో అన్ని చెప్పుకుంటాం. హెడ్లైన్స్గా అన్ని రాశులకి చేసుకున్నాం 2025కి సంబంధించి వీడియోస్. సో మీ రాశి వాళ్ళు కూడా చూసుకోవచ్చు. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశికి. సోమ మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తులారాశికి మనం చెప్పుకుంటే చంద్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం, ద్వితీయంలో బుధుడు ఉంటాం, ద్వితీయంలో బుధుడు యోగిస్తాడు చక్కగా. మనీ నెగోషియేషన్కి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళు చాలా వరకు కూడా ఎంతవరకు ధనాన్ని పొదుపుగా వాడాలి, ఎంతవరకు ధనాన్ని సంబంధించిన విషయాల్లో నెగోషియేట్ చేయొచ్చు, తమ వాక్పటిమ చేత, వాక్కు చేత, మాటలతోనే ఎదుటివాడిని చాలా వరకు కూడా వీళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లా శత్రుక్షేత్రం అయ్యి ఆ యొక్క రాశ్యాధిపతి కుజుడు నీచిపడ్డం. సో కాబట్టి మీరు చేసే కర్మం అంటే మీరు చేసే పని ఏదైతే ఉందో ఎదుటోడికి నచ్చదు, మీ మాట నచ్చినా పని నచ్చదు. ఈ విషయాల్లో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సోమ మంగళవారాల్లో తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం, తృతీయంలో రవి యొక్క సంచారం. తృతీయంలో యాక్చువల్గా రవి యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు.
అంటే అమితమైన ఆత్మవిశ్వాసం, మంచి పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రుడు కావచ్చు, రవి కావచ్చు, మీకు చాలా మంచి విల్ పవర్ని ఇస్తారు కాబట్టి శత్రు విజయాన్ని పొందే విధంగా మీకు చాలా వరకు కూడా మీరు అనుకున్న పనిలో పెట్టే కృషిలో చాలా వరకు కష్టాన్ని తగ్గించి కష్టం తక్కువతో మీరు ఎక్కువ ప్రతిఫలం పొందే విధంగా రవి ఇక్కడ మీకు చేస్తారు. అలాగే గురువు గారి యొక్క సంచారం, ఆ రాశి అధిపతి మనకు అష్టమ స్థానంలో ఉంది. సో ఇక్కడ చూస్తే మాత్రం షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో ఏంటంటే కొంత అత్తగారు ఇన్లాస్ ఫ్యామిలీ, అత్తగారు మామగారు ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంత ఎఫెక్ట్ అనేది తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తుంది. మనకి చతుర్థంలో చక్కగా చంద్రుడు యోగిస్తారు. ఇక్కడ చతుర్థంలో ముఖ్యంగా అర్ధాష్టమంలో ఈ చంద్రుడి యొక్క సపోర్ట్ కొంచెం తక్కువగా ఉన్నా, ముఖ్యంగా మనం ఉన్నాక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజ్ అంటే శుక్రుడి యొక్క స్థాన మార్పు మేజర్ ట్రాన్సిట్ చేంజ్ ఈ వారం మనకు. ముఖ్యంగా లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు, పంచమాధిపతి అయిన శనితో చక్కగా ఇక్కడ ఈ రాశికి సంబంధించి మనం మేలుగా చూస్తే ఇద్దరు కూడా మిత్రక్షేత్రంలో కలిసి ఉంటున్నారు. సో డెఫినెట్గా ఈ యొక్క కలయిక మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో అయినా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, పెట్టుబడులకి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో మీకు నచ్చిన పని చేయటం, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకోవటం, మీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం, మీకు ఇష్టమైన ఎక్కువగా చక్కగా వాటిల్లో మీరు అట్రాక్ట్ అవటం, వాటిల్ని చేయగలగటం ఒకటి చాలా ఈ పాజిటివ్ రిజల్ట్స్ తులారాశి వాళ్ళకి చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. శుక్ర శనివారాల్లో వారాంతానికి ఇక్కడ తప్పకుండా మరి శుక్రుడి యొక్క సంచారం పంచమంలో ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, మీ పిల్లలతో ఎంటర్టైన్మెంట్గా గడిపే విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కూడా కొంతవరకు స్లో డౌన్గా ఉన్నది, డిలేగా ఉన్నది డెఫినెట్గా ఇక్కడ మీకు వచ్చిన ఒక ఆలోచన వల్ల, స్పార్క్ వల్ల అది కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకుని నడిచే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ తులారాశి వారికి మనం మేజర్గా చూస్తే కనుక వివాహాది శుభకార్యాల విషయంలో, మ్యాచెస్ చూసే వాళ్ళ విషయంలో ఇక్కడ సంబంధం దొరికింది కానీ సో అమ్మాయి తప్పకుండా పని చేయాలంటుందండి. ఇప్పుడు అందరూ కూడా పనిచేసే వాళ్ళే కావాలి, మాకు ప్రొఫెషన్ ఉన్నోళ్ళే కావాలనుకుంటున్నారు. కానీ అలాంటి సంబంధం చేసుకోవడం వల్ల వీళ్ళకి కొంతవరకు ఏంటంటే చాలా వరకు కూడా కొంత మ్యారిటల్ లైఫ్లో ఆ యొక్క గ్యాప్ అనేది భార్యాభర్తలకు దొరికే ఆస్కారాలు ఉంటాయి. అంటే పనిచేసే వాళ్ళని చేసుకోవటం వల్ల తులారాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ మేజర్గా ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళకి మనకి చూస్తే అష్టమంలో ఉన్న గురుడు మోర్ ఇంపాక్ట్గా ఉన్నాడు. అష్టమంలో ఉన్న ఈ గురుదోషం ఈ రాశి వాళ్ళకి షార్ట్ జర్నీస్లో అయినా, తోబుట్టువులకి సంబంధించిన కొన్ని విషయాల్లో అన్నెసరీ వెల్త్ లాస్ చేయడానికి కావచ్చు, అనవసరంగా మాటలు పడే ఆస్కారాలు కావచ్చు వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్కటి దేవానాంచ ఋషీనాంచ గురుం గాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురుబలం పెంచుకోండి. ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయం దర్శించండి. కేజింపో శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వడానికి ట్రై చేయండి. దత్తాత్రేయ స్వామిని ఎక్కువ ఆరాధించండి. కుజుడికి కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు చదువుకోవటం వల్ల తులారాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో అలాగే ఈ 2025 న్యూ ఇయర్, ఈ న్యూ ఇయర్ అని ఎలా ఉండబోతుంది ఏంటనేది చాలామందికి తెలుసుకోవాలని. సో అలాగే అన్ని రాశులకి చేసే హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా సో మీ రాశికి కూడా 2025కి సంబంధించిన వీడియో చూసుకోవచ్చు తులారాశి వాళ్ళది. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక ఈ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి ఈ వారం నుంచి మారిన శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో అర్ధాష్టమంలోకి వెళ్ళడం చక్కగా ఇది చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్గా చెప్పచ్చు. శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రగ్రహాలే అయ్యి అక్కడ చతుర్థ స్థానంలో ఉండటం కొంతవరకు వీళ్ళ మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, కొన్ని కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో అలాగే
ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం గృహపరమైన విషయాల్లో కొంత పీస్ఫుల్నెస్, ఉద్యోగపరంగా ఎదురవుతున్న ఒత్తిడిలో కాస్త కూస్తో కొంతవరకు వీళ్ళకి చక్కగా అమ్మయ్యా అని కొంచెం రిలాక్సేషన్గా ప్లెజెంట్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే సప్తమంలో గురుడు కూడా ఈ రాశికి చాలా లాంగ్ రన్గా బాగా యోగిస్తున్నారు. ముఖ్యంగా గురు భగవానుడు సప్తమ స్థానంలో వృశ్చిక రాశి వారికి మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో ఏంటి, బిజినెస్ విషయంలో ఏంటి, కాంట్రాక్ట్స్ ఏంటి, సో చాలా విషయాల్లో ఇక్కడ మీకు ఎదుటి వాళ్ళకి వస్తున్న మిస్అండర్స్టాండింగ్స్ని ఆయన చాలా వరకు ఆ యొక్క బాండింగ్ని నిలబెట్టడానికి మీ క్లోజ్ రిలేషన్షిప్స్లో భార్యాభర్తల మధ్య అయినా, అలాగే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య అయినా ఏదైనా ఒక మంచి సఖ్యత, అవినాభావ సంబంధాన్ని ఆయన అలవరుస్తూ కొంచెం ముందుకు తీసుకెళ్లే విషయాల్లో గురువుగారు సప్తమ స్థానంలో చాలా బాగా యోగిస్తున్నారు. అలాగే ఇక్కడ లాభస్థానంలో కూడా కేతు యొక్క సంచారం, ఏదైతే వృశ్చిక రాశి వారికి కేతు యొక్క సంచారం తప్పకుండా మరి లాభస్థానంలో ఆయన లాంగ్ రన్గా ఆయన కూడా యోగిస్తున్నారు. సో ఇక్కడ కొంతవరకు లాంగ్ రన్గా మరి ఎక్కువ కాలం పాటు ఒక స్థానంలో గోచారంలో ఉండే గ్రహాల్లో కేతు కూడా లాభస్థానంలో ఈ రాశి వారికి యోగిస్తున్నారు. ఈ వారం 1, 2, 3, 4 అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. చాలా వరకు ఈ వారం వానొచ్చి వెలిసినంతగా కొంత టెన్స్డ్ మైండ్ ఉన్న పరిస్థితులు, సిచ్యువేషన్స్ నుంచి కొంత వీళ్ళు ఫ్రీ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బుధుడి యొక్క సంచారం కూడా రాశిలో ఉండటం అనేకమైన ఆలోచనలు వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని ఆఫర్స్, కొన్ని ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని ఆఫర్స్ కావచ్చు, కొన్ని సర్కిల్స్ నెట్వర్క్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని వచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా కాకపోతే ఈ రాశి వాళ్ళకి స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ మాత్రం చాలా ఎక్కువగా అధికంగా కనిపిస్తూ ఉంది. అదృష్టానికి సంబంధించిన లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంతవరకు ఈ రాశికి చాలా వరకు మనకి అప్ అండ్ డౌన్స్ కొంచెం కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రవి యొక్క సంచారం కూడా, ఏదైతే చంద్ర రవిలు ఇద్దరు కూడా ద్వితీయంలో అంతగా యోగించే ఆస్కారాలు తక్కువే కాబట్టి ముఖ్యంగా ఉద్యోగపరమైన ఒత్తిడి కావచ్చు, సో ఇది కుటుంబం మీద ఒక రకమైన స్ట్రెస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మనీ కూడా కొంత డ్రైగా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఫ్యామిలీలో కూడా కొంత కుటుంబపరమైన విషయాల్లో కూడా చాలా వరకు ఈ యొక్క చంద్రరవుల యొక్క సంచారం వల్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళ విషయంలో, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మనీ డ్రైనెస్ అనేది, కొన్ని ఖర్చులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి సోమ మంగళవారాల్లో. బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ తృతీయంలో చంద్రుడు యోగిస్తారు మీ విల్ పవర్తో, ఆత్మవిశ్వాసంతో. బుధ గురువారాల్లో ఏ విషయాల్లో అయితే మీరు పని కావాలనుకుంటారో ఆ పని చేసుకెళ్ళడానికి చాలా వరకు కూడా మీరు కూడా ట్రై చేస్తారు. ఇంకా వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలోనే చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. చతుర్థంలోనే ఇక్కడ మనం చూస్తే శుక్ర శనులు కూడా అక్కడ కలిసి ఉన్నారు. సో కొన్ని భావోద్వేగమైన సంఘటనలు డొమెస్టికల్గా కొన్ని ఇక్కడ గృహపరమైన విషయాల్లో చోటు చేసుకునే ఆస్కారాలు శనివారం, శుక్రవారం వారాంతానికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మెయిన్గా మనం చూస్తే రాశ్యాధిపతి నీచిపడ్డం అనేది ఒక ఇది చిన్న మనకి కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజన వగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ కుజన వగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిది. వాక్ స్థానంలోనే, కుటుంబ స్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ద్వితీయంలో ఉన్న రవికి మాత్రం ఈ రాశి వాళ్ళు జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల తప్పకుండా అర్ధాష్టమంలో శని దోషం కావచ్చు, ద్వితీయంలో రవి దోషం కావచ్చు, కుజ నీచ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నీ కూడా ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే అందరికీ 2025 ఈ న్యూ ఇయర్, వచ్చే న్యూ ఇయర్ అయినా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అందరూ అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద అన్ని రాశుల వాళ్ళకి ఇచ్చాము. సో మీ రాశి కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది బ్రీఫ్గా ఆ వీడియో కూడా 2025కి సంబంధించి చూడొచ్చు. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ రాశికి మనం చూసినప్పుడు 12, 1, 2, 3 స్థానాలుగా చంద్రుని యొక్క సంచారం ఉంది.
కాబట్టి సోమ మంగళ శుక్ర శని 4 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనురాశి వారికి వారం ప్రారంభం ఆదివారం, ఇక్కడ అలాగే వారం ప్రారంభం మనం చూసినప్పుడు కొంచెం చాలా వరకు కూడా చేసే పనిలో ఏంటి, ప్రొఫెషన్లో ఏంటి, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏంటి, చాలా ఖర్చుల విషయంలో ఏంటి, అనుకున్న పనులు అవడంలో ఏంటి, చాలా వరకు కూడా అప్ అండ్ డౌన్స్ మాత్రం బాగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి బాగా తీవ్రం ఒక ఆలోచన కూడా, టెన్స్డ్ ఆలోచన కూడా, కొంచెం నైట్ పూట మెలకు ఉన్నంతగా ఉండే పరిస్థితులు మనకి వారం ప్రారంభం కనిపిస్తుంది. ఇక్కడ బుధుడు కూడా కొంతవరకు అన్కంఫర్టబుల్ జోన్లో ఉంటాం, అలాగే కుజుడు కూడా నీచులో ఉంటాం. ఈ రెండు కూడా వెలసి వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగం ఈ మూడిట్లో కూడా మనకి సిగ్నల్స్ అనేవి వెరీ లోగా కనిపిస్తున్నాయి. అలాగే సోమ మంగళవారంలో చూస్తే రవి ఇక్కడ చంద్రుడి యొక్క రాశి సంచారం ఆల్రెడీ రాశులు రవ్వున్నారు ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కానీ, లేకపోతే బాస్కి సంబంధించి కానీ, ఇంట్లో ఫాదర్ నాన్నగారికి సంబంధించి కానీ, కొన్ని దైవ కార్యాల నిమిత్తం కానీ ఈ పనులన్నీ కూడా కొంతవరకు చాలా వరకు వీళ్ళకి ఒక స్ట్రెస్ని, వీళ్ళ వల్ల కొంత ఎక్కువ స్ట్రెస్ వీళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉష్ణం వల్ల కలిగే కొన్ని రుగ్మతలు బాడీలో సీజనల్గా కానీ, ఉష్ణం వల్ల వేడిమి చేయటం వల్ల కలిగే రుగ్మతలు ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా ద్వితీయంలో చంద్రుడు యోగించరు, అలాగే అక్కడ అపోజిషన్లో కుజుడు కూడా ఉన్నారు నీచం. కాబట్టి మీరు అనుకున్న పని ఎక్స్పెక్టేషన్ సరిగ్గా కాకపోవడం వల్ల ఇక్కడ కొన్నిసార్లు ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు మీకు చాలా వరకు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఆర్థికపరమైన విషయంలో తక్కువగా కనిపిస్తుంది, మనీ పరమైన విషయాల్లో. ఇక శుక్ర శనివారాల్లో వారాంతంలో తృతీయంలో శని, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో చంద్రుడు. డెఫినెట్గా వారాంతానికి షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. మరి ఇక్కడ ఏదైతే మిత్రుడైన శనితో కుంభరాశిలో పైగా శుక్రుడు కూడా కలిసి ఉన్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు కూడా కలిసి ఉంటాం. సో వీళ్ళకి సిబ్లింగ్స్ వల్ల కానీ, అలాగే నైబర్స్ వల్ల కానీ, ఆ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా మళ్ళీ అనుకూలమైన ఫలితాలు, రైటర్స్కి కావచ్చు, సింగర్స్కి కావచ్చు, అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ ఎక్కువగా చేయాల్సి వచ్చే ఆస్కారాలు శుక్ర శనివారాలు ఎక్కువగా కనిపిస్తుంది. మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్, మీరు పడే కృషి, మీరు పెట్టే శ్రమ ఏదైతే ఉందో దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది వారాంతానికి కనిపిస్తుంది. కొంచెం మనీ పరంగా కొంత వెసులుబాటు అనేది అప్పుడు కనిపిస్తుంది మనకి. సో ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో గురుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ అంత అనుకూలత లేని కారణంగా మ్యారేజ్ మ్యాచెస్ అయినా, వ్యాపారానికి సంబంధించి కొత్తగా తీసుకునే డెసిషన్స్లో అయినా అంత సానుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి మనకి. ముఖ్యంగా అష్టమ కుజు దోషానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, రాశ్యాధిపతి గురుడే ఈ రాశికి సంబంధించి అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితుల విషయంలో కూడా కొంచెం ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామిని ఎక్కువ ఆరాధించడం, మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని గురువారం పూట దర్శించుకొని శనగలు ఉడికిచ్చినవి కొంచెం అక్కడ నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి మేజర్గా విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఉద్యోగంలో వచ్చే అనేకమైన ఒడిదొడుకుల్ని దూరం చేయగలుగుతుంది. అలాగే ఇక 2025 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరం అయినా అని చాలామందికి ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకి. సో అలాగే అన్ని రాశులకి 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద, ఉగాదికి అన్నీ చెప్పుకుంటూ ఉంటానులే కానీ న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగింది 2025కి సంబంధించి. సో మీరు కూడా చూడొచ్చు. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, లాభంలో బుధుడు,
4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు చక్కగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి చాలా వరకు ఇక్కడ మనకి పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఏదైతే ఈ వారం నుంచి శుక్రుడి యొక్క సంచారం మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, కుంభంలోకి ప్రవేశిస్తున్నారని. ఈ రాశికి ద్వితీయ స్థాన సంచారం ఆర్థికపరమైన కుటుంబపరమైన విషయాల్లో కొన్ని శుభ పరిణామాలు పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి శుక్రుడు చాలా ఉపయోగపడుతున్నారు. అలాగే తృతీయంలో ఉన్న రాహు కూడా తప్పకుండా ఈ రాశికి మంచి విల్ పవర్ని ధైర్య సాహసాలను ఇస్తూ అనేక విషయాల్లో రాహు కూడా వీరికి బాగా ఉపకరిస్తున్నారు. పశ్చిమంలో గురుడు సంతానానికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి ఇంకొంచెం మీ టాలెంట్కి షైన్ పెట్టే పనుల్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అనేకమైన శుభ పరిణామాలను కూడా గురుడిస్తుండగా లాభంలో కూడా బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారికి విదేశాలకి సంబంధించి ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు, ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఈ రాశికి ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉందో అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు అనేవి మీ ఎదుటి వాళ్ళతో ఏర్పడటం, లైక్ మదర్ వల్ల ఇటు మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కానీ, థర్డ్ పర్సన్ వల్ల లేదా ఫ్రెండ్స్ ఇతరత్ర కొందరు వ్యక్తుల కారణం వల్ల కొన్నిసార్లు మీకు ఎదుటి వ్యక్తుల వల్ల కొన్ని ట్రబుల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఏర్పడుతున్నాయి. సో మీకు ఇక్కడ రావడానికి లాభానికి సంబంధించిన విషయాల్లో, ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికైనా దేనికైనా కొంతవరకు అనుకూలమైన కాలమే. కానీ ఎదుటి వ్యక్తులతో వచ్చే కొన్ని డిస్టర్బెన్స్డ్ ఏవైతే ఉంటాయో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల కొంత ఇక్కడ మీకు కొంచెం ఇరిటేషన్ కలిగే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్తో అయినా, లైఫ్ పార్ట్నర్తో అయినా, మీ క్లోజ్ రిలేషన్స్తో అయినా అనవసరమైన ఈ రకమైన డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవడం అనేది చాలా మెయిన్. సోమ మంగళవారాల్లో చూస్తే రవి యొక్క వ్యయ స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత కేర్ తీసుకోవడం అనేది ఈ యొక్క ట్రాన్సిట్లో మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తూ ఉన్నది. ఈ వారం సోమ మంగళవారాల్లో ముఖ్యంగా అలా క్రమక్రమంగా రవిచంద్రులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మ్యారిటల్ లైఫ్లో అయినా, బిజినెస్ లైఫ్లో బిజినెస్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో అయినా, ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా కొంత కేర్ అనేది మనకి వృత్తిపరంగా అటు ఆరోగ్యపరంగా చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ఈ రాశిలో చంద్రుడు యోగిస్తాడు. సో కాబట్టి కొంతవరకు ఇలాంటి ఆరోగ్యపరమైనవి కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ లాంటి ఖర్చులు మనకు వచ్చి పడ్డా కొంతవరకు బుధ గురువారాలకి అది కొంచెం మళ్ళీ మనకి కొంత పీస్ఫుల్నెస్, కొంత మళ్ళీ ప్లెజెంట్నెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. వారాంతానికి చూస్తే ధనపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కొత్త చర్చలు, నూతనమైన చర్చలు, ఫైనాన్స్కి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం మనకి తప్పకుండా ఫేవర్గా ఉండటం ఇలాంటివి మనం గమనించవచ్చు శుక్ర శనివారాల్లో. సో ఈ మకర రాశి వారికి మేజర్గా మనం చూస్తే కనుక సప్తమంలో ఉన్న కుజుడు మాత్రం వీళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. కుజ స్తంభం జరుగుతుంది కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోండి. వ్యయంలో ఉన్న రవి కూడా చాలా వరకు ఈ రాశికి మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు కొంత ఇంపాక్టివ్. కాబట్టి రవి కుజులు ఇద్దరు కూడా కొంత ఈ రాశి వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉన్నారు. రవి ద్వాదశ నామాలు చేసుకోవడం, పొద్దున్నే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం కలుపుకుని చక్కగా గోధుమ పాయాసం చేసి సూర్యోదయం అవుతున్నప్పుడే ఆ రవికి చక్కగా మీరు నైవేద్యంగా పెట్టుకుంటే మంచిది. అది ఇంట్లో వాళ్ళందరూ తీసుకున్న మంచిది. రవి ద్వాదశ నామాలు చదువుకుంటూ నైవేద్యం పెట్టడం. అలాగే ఇక కుజుడికి కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం కుజుడికి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాల మేలు చేస్తుంది. ఇక 2025 సంవత్సరానికి సంబంధించి ఎలా ఉండబోవచ్చో, వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం అయినా అని అందరూ అనుకుంటుంటారు. సో అలాగే అన్ని రాశులు కూడా న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఉగాదిలో మొత్తం చెప్పుకుంటాం. ఇది బ్రీఫ్గా ఎలా ఉండబోతుంది అనేది అన్ని రాశులకి వీడియో చేయడం జరిగింది. సో అది కూడా మీరు చూడొచ్చు.
కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే రాశిలో శుక్రుడి యొక్క సంచారం, ముఖ్యంగా ఈ వారం నుంచి మారుతున్న శుక్రుడు కుంభరాశి వారికి వెరీ వెరీ పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లగ్నానికి ప్రత్యేకంగా శుక్రుడు, ఈ రాశికి కానీ లగ్నానికి కానీ చక్కగా శుక్రుడు వెరీ 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 పవర్ఫుల్ ప్లానెట్. అలాంటి శుక్రుడే చక్కగా రాశిలోకి వచ్చి కూర్చున్నారు ఆయన ఈ వారం నుంచి. పైగా ఎవరితో? రాశ్యాధిపతితో కలిసి. ఏంటమ్మా చెప్పు, నీ సాధక బాధకాలు ఏంటి, అట్లా ఉన్నావు, ఏలినాటి శని అట్లా ఉంది, మొత్తం అడుగుతాడు ఆయన. కాబట్టి డెఫినెట్లీ శుక్రుడు మంచి ప్లెజెంట్నెస్ని, సరే వదిలేసే ఏళ్ళాడిసలో స్ట్రెస్ అంతా ఉంటుంది, కొంచెం ఎంజాయ్మెంట్గా గడుపు, కొంచెం ప్లెజర్గా ఉండు, కొంచెం హ్యాపీగా ఉండు అని చెప్పి ఆయన కొంచెం మిమ్మల్ని ప్రోత్సహించడం కుంభరాశి వారిని చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి ముఖ్యంగా చాలా వరకు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి బాగుంటుంది. వాళ్ళకి ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, దూర ప్రయాణాలు చూసే వాళ్ళకి కానీ తప్పకుండా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. ఈ వారం 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, దశమంలోని బుధుడు కూడా యోగిస్తాడు ప్రజెంట్. పైగా ఆ రాశి అధిపతి కుజుడు షష్టమంలో ఉన్నాడు. ఉద్యోగ పరిస్థితుల్లో ప్రొఫెషన్ రీత్యా మీరు ఏదైతే టార్గెట్స్ అనుకుంటున్నారో, ఏవైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, వృత్తిపరమైన విషయాల్లో ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు బుద్ధిబలంతో చేయగలుగుతారు. దానికి తగినంత మైండ్ స్ట్రెంత్ మీ దగ్గర ఉంటుంది. అలాగే దానిలో ఏదైనా అడ్డంకులు వస్తే ఫైట్ చేయడానికి కుజబలం అండంగా ఉంది. కాబట్టి ఈ రకంగా వచ్చిన సమస్యని కానీ మీ యొక్క టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో కుంభరాశి వాళ్ళు చాలా వరకు కూడా సక్సెస్ అయ్యే ఆస్కారాలు ఈ యొక్క దిగ్బలాల్లో ఉన్న గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రవి కూడా అక్కడ ఉన్నారు. లాభంలో చంద్రుడు రవి ఇద్దరు యోగిస్తారు. కాబట్టి కుంభరాశి వారికి ఇక్కడ సంబంధించి మనం చూసినప్పుడు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రాఫిట్ చూసే ఆస్కారాలు ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో కూడా మీరు పడ్డ కష్టానికి ఏలినాటి శనిలో ఎంత కష్టపడుతూ మీరు చేస్తున్న దానికి చిన్న గుర్తింపు, లేకపోతే ఎవరన్నా నన్ను కొంచెం రికగ్నైజ్ చేస్తే చాలు అనుకున్న దానికి తప్పకుండా దానికి తగ్గ రిజల్ట్స్ ఇక్కడ మీకు రవిస్తాడు. చంద్రరవిల యొక్క సంచారం లాభస్థానంలో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని ఇచ్చే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. బుధ గురువారంలో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ 1000 స్థానంలో చంద్రుడు సంచారం ఉన్నప్పటికి కూడా అక్కడ మళ్ళీ ఈ రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నారు అక్కడ. కాబట్టి బుధ గురువారాల్లో చిన్నపాటి ఏమైనా కొంచెం స్ట్రెస్, కొంచెం మెంటల్ టెన్స్ లాంటి ఫీలింగ్స్ చిన్నపాటి ఉన్నా నామకే వాస్తే ఉంటాయి. వారాంతానికి చూస్తే మనం ఎలా చెప్పుకున్నట్టు కొన్ని కొత్త ఆలోచనలు కుంభరాశి వాళ్ళు చేసే ఆస్కారాలు వారాంతానికి డెఫినెట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే అది కొంతవరకు మనం ప్లెజెంట్గా ఉందామని కావచ్చు, ఇప్పటిదాకా పడ్డ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ సపోర్ట్ ఉండటం కావచ్చు, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కూడా కొంత నెమ్మదిగా స్ట్రెస్ తగ్గి వాళ్ళకి ఆహ్లాదకరంగా కొంచెం అనిపించే ఆస్కారాలు కావచ్చు, ఇలాంటివి వారాంతాన్ని మనకి చాలా కనిపిస్తున్నాయి. ఈ వారం వీళ్ళకి పెద్ద అడ్డంకులు, ఇబ్బందులు ఏవి కనిపించట్లా. ఒక్క రాశిలో ఉన్న శని, ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని వీళ్ళు దాటుకుని వెళ్తే చాలు. అది కూడా శని కూడా వీళ్ళ రాశ్యాధిపతే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. చక్కగా నీలాంజన సమాభాసం ప్రతిరోజు శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, శనివారం తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఇక 2025 కొత్త సంవత్సరమైన ఎలా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అన్ని రాశుల వాళ్ళు. సో కాబట్టి ప్రతి రాశికి వీడియో చేయడం జరిగింది. మీ రాశికి కూడా న్యూ ఇయర్ హెడ్లైన్స్ బ్రీఫ్గా ఉగాది రోజు మొత్తం చెప్పుకుంటూ బ్రీఫ్గా 2025 న్యూ ఇయర్ గురించి చేయడం జరిగింది. మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు. ఇక మేన్ రాశి వారికి సంబంధించుద్దాం. మేన్ రాశి వారికి దశమంలో రవి, వ్యయంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తుంది.
9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశి వాళ్ళకి సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు చంద్రబలం అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, భాగ్యంలో ఇక్కడ బుధుడు ఉన్నారు, అలాగే ఇక్కడ చూస్తే కూడా కుజుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఆదివారం సంబంధించి ఇక్కడ ఈ రోజు తీసుకునే డెసిషన్స్ కానీ అంతగా ఈ రాశి వాళ్ళకి కొంత ఫార్వర్డ్గా వెళ్ళే ఆస్కారాలు, వారం ప్రారంభం మాత్రం అంతగా వీళ్ళకి పనిలో అయినా ఆర్థిక పరంగా అయినా వ్యాపార పరంగా అయినా ఏదైనా సరే కలిసి వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాలు చూస్తే ఇక్కడ మెయిన్గా మనకి దశమ స్థానంలోని చంద్రుని యొక్క సంచారం, అలాగే రవి యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే చంద్రుడు యోగిస్తాడు దిగ్బలంలో, రవి కూడా యోగిస్తాడు దిగ్బలంలో, కాబట్టి కొంతవరకు మళ్ళీ సోమ మంగళవారాలకి ఏదైతే వర్క్ టాస్క్ ఉద్యోగపరమైన విషయాల్లో వీళ్ళ ముందుకు వచ్చాయో వాటిని వీరు నిర్వర్తించుకోవడానికి తగినంతగా మళ్ళీ ఉద్యోగ సామర్థ్యం అనేది వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకి సంబంధించి కూడా కొంతవరకు అవకాశాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురువారంలో చూస్తే లాభస్థానంలో ఇక్కడ ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుడు లాభస్థానంలో యోగిస్తారు. బట్ ఇక్కడ చూస్తే కనుక ఎక్కువగా వీళ్ళకి ప్రాఫిట్స్ కంటే వచ్చిన ప్రాఫిట్స్లో వచ్చే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి వారాంతానికి మనం తీసుకుంటే కనుక ఎండింగ్కి శుక్రుడు, శని, చంద్రుడు మొత్తంగా కొంత వారాంతానికి కొన్ని ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు, వారాంతంలో కూడా కొంతవరకు ఇష్టపూర్వక ఖర్చులు కొన్ని, మనస్పూర్వకమైన ఖర్చులు కొన్ని. సో ఇలాగా మీరు పెట్టే ఎక్స్పెక్టేషన్స్, మీ ఆలోచనలు కూడా కొంచెం ఖర్చుతో కూడుకుని ఉండటం ఇలాంటివి మనం గమనించవచ్చు శుక్ర శనివారాల్లో. సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక వీళ్ళకి పంచమంలో ఉన్న కుజుడు, భాగ్యంలో ఉన్న బుధుడు, వేరులో ఉన్న శని 3 కూడా ఈ వారం కొంచెం మనకి ఎక్కువ యోగాన్ని ఇచ్చే విషయాల్లో తగ్గించడానికి కారణం ఇవి కనిపిస్తున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, ఇక్కడ కుజుడికి పంచమంలో ఉన్న కుజుడికి, నీచ కుజుడికి కుజస్తంభం జరగడం వల్ల చాలా మంచిది. అలాగే ప్రియాంగు గులికాశ్యామం, బుధనవగ్ర శాంతి మంత్రం, వినాయకుడి ఆరాధన, విఘ్ననాథుని ఆరాధన, వినాయకుడి ఆలయాన్ని దర్శించుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఇక ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ నిత్యం నీలాంజన సమాభాసం, ఏలినాడు శని ఫస్ట్ ఫేజ్ నడుస్తూ వెళ్తూ ఉంది కాబట్టి తప్పకుండా శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శనివారం సంతానపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, పంచమ స్థానంలో ఇక కుజ యొక్క స్తంభన జరుగుతుంది కాబట్టి సంతాన ప్రాప్తి కోసం చూసేవాళ్ళు కానీ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా కొలవటం వల్ల సంతానానికి సంబంధించిన అనేకమైన దోషాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనకి దూరం అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా సప్తమ కేతు దోషం కూడా ఈ రాశి వారికి ఉంది కాబట్టి మ్యారిటల్ లైఫ్లో కూడా కొన్ని మనస్పర్ధలు, ఆలోచించి తీసుకునే నిర్ణయాల్లో కొంచెం వరకు సరైన అవగాహనలాగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇక్కడ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తలెత్తే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట ఇక్కడ పాలాభిషేకం చేయటం ఈ రకమైన ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఇక 2025 న్యూ ఇయర్ అయినా ఎలా ఉంటుంది మనకి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ప్రతి రాశి వాళ్ళకి కూడా 2025 న్యూ ఇయర్కి సంబంధించి బ్రీఫ్గా హెడ్లైన్స్ లాగా వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ 2025 న్యూ ఇయర్కి సంబంధించి మీరు చూడొచ్చు. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.